జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. 35వ సర్గము. శూర్పణఖ చెప్పిన మాటలను విన్న పిమ్మట రావణుడు సీతాదేవిని అపహరించుకొని వచ్చుటకై నిశ్చయించుట. వెంటనే అతడు రథమును అధిరోహించి సముద్ర తీర దృశ్యములను గాంచుచు మారీచుని ఆశ్రమమునకు చేరుట. అనంతరము రావణుడు భయ కారణముగా గగుర్పాటును గూర్చెడి శూర్పణఖ వచనములను విని సభలోనున్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యమును నిర్ణయించుకొనెను. పిదప అతడు మంత్రులను పంపివేచి తన అంతఃపురమున ప్రవేశించెను. తదుపరి రావణుడు కర్తవ్యమును స్వయముగా నిర్ణయించుకొనెను. సీతను అపహరించుటలో గల గుణ దోషములను గూర్చి తర్కించుకొనెను. తన బలమును శ్రీరాముని బలముతో పోల్చుకుని కడకు సీతాపహరణమునకే నిశ్చయించుకొనెను. అనంతరము అశ్వశాలకు చేరెను. ఆ రాక్షసరాజు రహస్యముగా అశ్వశాలలో ప్రవేశించిన పిమ్మట రథమును సిద్ధపరచుము అని సారథిని ఆదేశించును. ఆ సారథి కార్యనిర్వహణమునందు కడు సమర్థుడు. రావణుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన అభిమతము మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణములో సిద్ధము చేసెను. ఆ బంగారు రథము యజమాని కోరిక ప్రకారము పయనింపగలదు. అది రత్న ఖచ్చితమైనది. దానికి పూంచిన గుర్రములు బంగారు జీనులతో పిశాచాకారములు గల ముఖములతో ఒప్పుచుండెను. కుబేరుని సోదరుడు సకలైశ్వర్య సంపన్నుడైన రావణుడు మేఘ గర్జన వలె ధ్వనిచేయునట్టి ఆ రథమునెక్కి సముద్ర తీరమునకు చేరెను. రావణుడు తెల్లని వింజామరలచే సేవింపబడుచుండును. ఆయన రాజఛత్రము స్వచ్ఛమై తెల్లని కాంతుల నీనుచుండును. ఆ దశాననుని తేరు నీల వైడూర్యముల వలె నిగనిగలాడుచుండును. అతడు 20 బాహువులతో 10 కంఠములలో ఒప్పుచు రాజచిహ్నములతో అద్భుతాకారమున కన్పట్టుచుండును. అతడు దేవతలకు శత్రువు, మునీంద్రులను హింసించుచుండువాడు. పర్వత శిఖరముల వలె 10 తలలు గలవాడు. యజమాని ఇష్టానుసారము పయనించునట్టి ఆ రథముపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కెను. అతడు తెల్ల కొక్కెరలతో ఆవృతమైన మేఘము వలె విద్యుత్ కాంతులను విరజిమ్ముచు గగన మార్గమున సాగిపోవుచుండెను. మహావీరుడైన రావణుడు పర్వత పంక్తితో గూడిన సాగర తీరమునకు చేరి అతడి మనోహర దృశ్యములనన్నింటినీ అవలోకింపసాగెను. ఆ తీరమున పువ్వులతో పండ్లతో నిండిన వేల కొలది వృక్షములు విరాజిల్లుచుండెను. నలుదిక్కుల యందును చల్లని మధుర జలములతో నిండియున్న సరస్సులు, చూడముచ్చటైన వేదికలతో ఒప్పుచున్న విశాలములైన ఆశ్రమములు అలరారుచుండెను. అచట అరటి తోటలు, కంది పైరులు, కొబ్బరి చెట్లు, బాగుగా పుష్పించిన మధ్య వృక్షములు, తాటి చెట్లు, కానుగ చెట్లు శోభిల్లుచుండెను. వేల కొలదిగా గల నాగులు, గరుడ పక్షులు, గంధర్వులు, కిన్నరులు, బ్రహ్మ మానసపుత్రులైన వైఖానసులు, మాషగోత్రజులు, వాలఖిల్యులు, అమృత కిరణములను పానము చేయునట్టి దేవతలు, ఆహార నియమములను పాటించునట్టి మహర్షులు, జితేంద్రియులైన సిద్ధులు, చారణులు మొదలగు వారితో ఆ తీర ప్రదేశములు శోభిల్లుచుండెను. దివ్యములైన ఆభరణములను, పూలమాలలను ధరించిరి వారు, చక్కని రూప సంపద గలవారు, ఆటపాటలలో అభిరుచి గలవారు, అందు ఆరితేరిన వారు అయిన వేల కొలది అప్సరసలు అచట విహరించుచుందురు. ఆ తీరమునందంతటను దివ్యాంగనల సౌందర్య శోభలు వెల్లివిరియుచుండెను. అమృతపానము చేసెడి దేవతలు, దానవులు అచట సంచరించుచుందురు. హంసలు, క్రౌంచ పక్షులు, కప్పలు, బెగ్గురు పెట్టలు ఆ ప్రదేశమునందు అంతటను వ్యాపించి కోలాహలమునర్చుచున్నవి. ఆ తీరమున వైఢూర్యములను బోలిన శిలలు సాగర తరంగముల తాకిడికి నునుపుదేలి రమ్యముగా కన్పట్టుచున్నవి. కుబేరుని తమ్ముడైన రావణుడు గగన మార్గమున పయనించుచుండగా ఆయనకు దారిలో
విశాలమైన తెల్లని విమానములు కనిపించెను. అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడి ఉండెను. వాటి యందు వాద్యగీత నాదములు వినిపించుచుండెను. ఆ విమానములు తపోమహిమచే లోకములనే జయించిన మహాపురుషులకు చెందినవి. అవి ఎచటికైనను స్వేచ్ఛగా పయనింపగలవు. ఆ రాక్షస ప్రభువు ఆ మార్గమున గంధర్వులను అప్సరసలను తిలకించెను. అతడు మార్గమధ్యమున వేల కొలది చందన వనములను గాంచెను. ఆ వృక్షముల నుండి ద్రవ పదార్థములు స్రవించుచుండెను. అవి సువాసనలను విరజిమ్ముచు హాయిని గొల్పునవి అయి ఉండెను. ప్రశస్తములైన అగరు వనములను సువాసనలను గుబాళింపజేయునట్టి మధుర ఫలములు గల శ్రేష్టములైన తక్కోల వృక్షముల ఉపవనములను, విరబూసిన కానుగ చెట్లను మరియు పూబొదలను, తేమలేని ముత్యముల రాసులను అతడా తీరమున జూచెను. శంఖముల రాసులను, పగడముల కుప్పలను, వెండి బంగారు వన్నెలతో విరాజిల్లుచున్న పర్వత శిఖరములను అతడు అంతటను గాంచెను. ఆ రావణుడు కనువిందు గావించు సెలయేళ్లను, స్వచ్ఛముగానున్న మడుగులను జూచెను. ఇంకను అతడు ధన ధాన్యములతో తొలతూగుచున్న నగరములను గాంచెను. అవి వనితామణులతోడ గజాశ్వరథములతోడ నిండి ఉండెను. అంతటను సమతలము గలిగి సుందర దృశ్యములతో ఒప్పుచు పిల్లగాలులచే హాయిని గొల్పుచు స్వర్గతుల్యమైన స్వర్గతుల్యమై విలసిల్లుచున్న సముద్ర తీరమును అతడు సంతోషముతో తిలకించెను. ఇట్లు కొంత దూరము పయనించిన పిమ్మట అతడు మేఘ సమూహము వలె ఒప్పుచున్న ఒక మర్రి వృక్షమును జూచెను. దాని చుట్టూను ఋషీశ్వరులు చేరియుండిరి. దాని కొమ్మలు అన్ని వైపులను 100 యోజనముల వరకు వ్యాపించియుండెను. మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకానొకప్పుడు ఒక మదపుటేనుగును, పెద్ద శరీరము గల ఒక తాబేటిని తీసుకొని భక్షించుటకై ఆ చెట్టు కొమ్మపై చేరెను. బలమైన రెక్కలు గలవాడు, మిగుల వేగము గలవాడైన ఆ పక్షిరాజు యొక్క బరువునకు ఆగలేక దట్టముగా ఆకులు గల ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగెను. ఆ వట వృక్షము క్రింద వైఖానసులు, మాషగోత్రజులు, వాలఖిల్యులు సూర్యకిరణములను ఆస్వాదించడివారు, బ్రహ్మపుత్రులు, యజ్ఞ హోమ ధూమములను ఆహారముగా గొనువారు అయిన ఋషీశ్వరులు చేరియుండిరి. అంతటా గరుడు వారిపై దయచూపి ఒక పాదముతో 100 యోజనముల వరకు వ్యాపించియున్న ఆ శాఖను, మరి ఒక పాదముతో గజ కూర్మములను పట్టుకొని వేగముగా వెళ్లిపోయెను. పిమ్మట ధర్మాత్ముడైన ఆ గరుత్మంతుడు పయనించుచునే ఆ గజ కచ్చపముల మాంసములను భక్షించెను. పిమ్మట అతడు ఒక కిరాత గ్రామమును సమీపించెను. అచట మునులను హింసించునట్టి కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అచటి మహర్షులను కాపాడి మిక్కిలి సంతోషించెను. అతడు విజయోత్సాహమును పొంది రెట్టింపు పరాక్రమముతో అమృతమును గొనివచ్చుటకై నిశ్చయించుకొనెను. అమృతము ఇంద్రుని భవనమున రక్షింపబడుచుండెను. అందువలన అతడు ఇనుప గవాక్షమును ఛేదించుకొని రత్నమయమైన గృహమును పడగొట్టి ఆ అమృతమును తీసుకొని వచ్చెను. గరుత్మంతుడు ఒక కొమ్మను విరగగొట్టగా మిగిలియున్న ఆ మర్రి చెట్టు మహర్షులకు నీడనిచ్చుచు సుభద్రము అను పేరుతో ప్రసిద్ధిగాంచెను. రావణుడు ఆ వృక్షమును దర్శించెను. రావణుడు నదీపతి అయిన సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి అచట రమ్యమై ప్రశాంతముగానున్న పవిత్ర వనమునందు ఒక ఆశ్రమమును జూచెను. అచట కృష్ణాజనమును ధరించి నారచీరలను దాల్చి జటాధారి అయి ఆహార నియమములను పాటించుచు జీవించుచున్న మారీచుడు అను రాక్షసుని దర్శించెను. అంతటా ఆ రాక్షసుడు రావణునకు స్వాగత మర్యాదలను నెరిపి దివ్యములైన వివిధ భోగ్య వస్తువులతో అతనిని విద్యుక్తముగా అర్చించెను. పిమ్మట ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్నపానీయములతో గౌరవించి అతనితో అర్ధయుక్తముగా ఇట్లు నుడివెను. ఓ రాక్షసరాజా, లంకయందు అందరును కుశలమే గదా?
మరల ఒంటరిగా వెంటనే నీవు ఇచ్చటికి ఎందులకు వచ్చితివి? మారీచుడు ఇట్లు ప్రశ్నింపగా వాక్చతురుడైన రావణుడు మారీచునితో ఇట్లు పలికెను. ఒకసారి వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు మారీచుడి దగ్గరికి. ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు ఆయన. మరి ఈసారి ఏం చెప్తాడో రావణాసురుడు విందాం. 36వ సర్గము. సీతాపహరణ విషయమున తోడ్పడుము అని రావణుడు మారీచుని కోరుట. అప్పుడతడు ఆందోళనకు లోనగుట. ఓ మారీచుడా, నేను నుడవబోవు మాటలను ఆలకింపుము. నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను. ఇక నాకు నీవే దిక్కు. నా సోదరుడైన కరుడు, భుజ బలశాలి అయిన దూషణుడు, నా తోబుట్టువైన శూర్పణఖ, మాంసభక్షకుడు, మిగుల పరాక్రమవంతుడైన త్రిశిరాసురుడు, గురి తప్పని యోధులైన అసంఖ్యాక రాక్షస వీరులు, ఇంకనూ తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానమునందు స్థిర నివాసము కలిగియున్న విషయమును నీవు ఎరుగుదువు గదా. ఆ మహారణ్యమునందు తమ తపోవిధులను నిర్వర్తించుకొను మునులకు ఆటంకములను కలిగించుచు రాక్షసులు వారిని బాధించుచుందురు. ఘోరములైన కార్యములను నర్చువారు, కరుని మనస్సును ఎరిగి ప్రవర్తించువారు, అస్త్ర విద్యలో లక్ష్య సిద్ధిని సాధించిన వారు, జనస్థాన నివాసినులు అయిన 14,000 మంది రాక్షస సూరులు రణరంగమునందు సర్వసన్నద్ధులై శ్రీరామునితో యుద్ధమునకు తలపడిరి. వివిధములగు ఆయుధములను ప్రయోగించుటలో ఆరితేరిన కరుడు మున్నగు రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణముగా శ్రీరాముడు రోషావేశపరుడై సమరభూమి యందు ఎట్టి పరుషవాక్యములను పలుకక వెంటనే తన ధనుర్బాణములకు పనిచెప్పెను. మనుష్య మాత్రుడైన శ్రీరాముడు యుద్ధరంగమున నిలిచి ప్రయోగించిన తీక్షణములైన బాణముల ధాటికి 14,000 మంది మన రాక్షస యోధులు మట్టిగరిచిరి. ఆ సమరమున కరుడు నిహతుడాయను, దూషణుడు నేల కొరిగెను, త్రిశిరుడు మృత్యువాతబడెను, దండకారణ్యవాసులు భయరహితులైరి. ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రి చేత వెడలగొట్టబడి భార్యాసహితుడై వనములకు చేరెను. మన సైన్యములను హతమార్చిన ఆ క్షత్రియాధమునకు ఇక ఆయువు మూడినట్లే. అతడు శీలము లేనివాడు, కఠిన హృదయుడు, తీక్ష్ణ స్వభావము గలవాడు, మూర్ఖుడు, లోభి, ఇంద్రియ నిగ్రహము లేనివాడు, ధర్మమును త్యజించినవాడు, అధర్మపరుడు, ప్రాణులకు కీడు తలపెట్టెడివాడు. ఇవన్నీ రావణాసురుడు రాముడి మీద చెప్తున్న కంప్లైంట్స్. ఎట్టి వైర కారణము కూడా లేకుండా ఆ రాముడు తన బలమును చూచుకొని నా సోదరి శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసి ఆమెను విరూపను గావించెను. అందువలన జనస్థానము నుండి బలవంతముగా తీసుకొని వచ్చేదను. అందువలన దివ్యాంగన వలె సౌందర్యవతి అయిన అతని భార్యయగు సీతను జనస్థానము నుండి బలవంతముగా తీసుకొని వచ్చేదను. ఈ విషయమున నీవు నాకు సహాయపడవలెను. ఓ మహావీరుడా, నాకు కుడిభుజము వంటి వాడవైన నీవు అండగా నా పక్కన నిలిచియున్నచో, కుంభకర్ణాదులైన నా సోదరులు తోడుగా ఉన్నచో, యుద్ధ రంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను. ఓ మారీచుడా, అందువలన నీవు నాకు సహాయకుడవై యుండుము. నీవు సర్వ సమర్థుడవు, పరాక్రమమునందును యుద్ధము చేయుటయందును సమరోత్సాహమునందును నీవు సాటిలేనివాడవు, పైగా ఉపాయశాలివి, మహావీరుడవు, పలు విధములగు మాయలను పన్నుటలో గటికుడవు. అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ కడకు వచ్చి తిని. ఈ సందర్భమున నీవు సహాయపడవలసిన పద్ధతిని తెలిపెదను, శ్రద్ధగా వినుము. తెల్లని చుక్కలు గల చిత్రమైన ఒక బంగారు లేడి రూపమును పొంది ఆ రాముని ఆశ్రమమున సీత ఎదుట సంచరించుము. అద్భుతమైన నీ మృగరూపమును చూచి ఆమె మిగిల మోజుబడను. వెంటనే ఈ బంగారు లేడిని తెచ్చి ఇండు అని ఆమె రామలక్ష్మణులను కోరును. అప్పుడు వారు దూరముగా వెళ్ళిపోగా ఆశ్రమమున ఒంటరిగానున్న సీతను నిరాటంకముగా అవలీలగా చంద్రకాంతులను రాహువు వలె హరించెదను. అంతట రాముడు భార్యా వియోగ కారణమున కృంగి కృశించిపోవును. అప్పుడు నేను తిరుగులేని మనోబలముతో నిస్సంశయముగా అతనిని దెబ్బతీయగలను. శ్రీరాముని పేరును వినినంతనే బుద్ధి కుశలుడైన మారీచుడు
భయముతో ఉనికిపోయెను. అతని ముఖము వాడిపోయెను, పెదవుల తడి ఆరిపోయెను. అతడు ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు రెప్పపాటు లేక గుడ్లప్పగించి చూచుచూ మృతప్రాయుడయ్యెను. అతడు మిగుల ఆర్తుడై రావణుని వైపు చూడసాగెను. ఆ మారీచుడు ఇంతకు ముందే మహావనమునందు శ్రీరాముని పరాక్రమము రుచి చూచియుండెను. అందువలన అతని మనస్సు భయాందోళనలకు గురి అయ్యెను. కనుక అతడు రావణునకు నమస్కరించి అతనికిని తనకును మేలు చేకూర్చున్నట్టి వాస్తవ విషయములను ఇట్లు పలికెను. మారీచుడు చాలా భయపడిపోయాడు. ఆల్రెడీ ఒకసారి నన్ను కొట్టాడు, ప్రాణాలు తీయకుండా వదిలేశాడు, ఇప్పుడు మళ్ళీ నన్నే వెళ్ళమంటున్నాడు ఏంటి రావణాసురుడు అని చెప్పి చాలా భయపడ్డట. మరి మారీచుడు ఏం చెప్పాడో చదువుకుందాం. 37వ సర్గము. మారీచుడు శ్రీరాముని ఉదాత్త గుణములను గూర్చి రావణునకు వివరించుట. సీతాపహరణ యత్నమును మానుకొనుము అని అతడు ఆ లంకాధిపతికి హితవు పలుకుట. ఆ రాక్షసరాజు పలుకులను విని మాట నేర్పరియు ప్రజ్ఞావంతుడైన మారీచుడు అతనితో ఇట్లు నుడివెను. ఓ రాజా, ఆపదలు వచ్చి పడినప్పుడును యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయన కడ ప్రాపకమును సంపాదించుట ద్వారా తాము లాభపడుటకై ఇచ్చకపు మాటలాడువారు ఈ లోకమున కోకొల్లలు. తాత్కాలికముగా అప్రియముగా కనపట్టినను దీర్ఘకాలము మీద యజమానికి మేలు గూర్చెడి మాటలను పలికెడి వారే ఉండరు. పలికినను వినడివారును అరుదు. మనకి ఎవరైనా తప్పు నువ్వు చేసే తప్పు అని చెప్తున్నారు అంటే వాళ్ళు మనకి మంచి చేయాలని చూస్తున్నారు అని అర్థం. ఎవరైనా మనల్ని వెంటనే పొగిడేస్తున్నారు అంటే వాళ్ళకు ముందు అదే అబద్ధం. వాళ్ళు మన దగ్గర ఏదో మంచి పేరు తెచ్చుకోవడానికి లేదా మన అవసరం ఏదైనా ఉంటే తప్ప ఎవరు పొగడరు. సాధ్యమైనంత వరకు ఎవరు ఇతరుల్ని పొగడరు. పొగుడుతున్నారు అంటే వాళ్ళకి మనతో ఏదైనా అవసరమైనా ఉండాలి, లేదు మంచి పని చేస్తే అదే పనిగా పొగడరు. బాగుంది, మంచి పని చేస్తున్నావు అంటారు అంతే. అంతేగాని భజన చేస్తారు చాలా మంది. కొంతమంది ఆఫీసర్ల దగ్గర భజన చేస్తూ ఉంటారు. నువ్వే గొప్ప అని ఆఫీసర్ని బాగా పొగుడుతూ ఉంటారు. ఎక్కువగా రాజకీయ నాయకుల దగ్గర వింటూ ఉంటాం మనం. వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నారు వీళ్ళు, చాలా కాలం ఉన్నారు అంటే పైన ఉన్న వాడిని బాగా వీళ్ళు పొగుడుతున్నట్టు లెక్క. అలా పొగుడుతారు, కానీ అది మంచిది కాదు. వాస్తవాలు నువ్వు తెలుసుకో అని చెప్పి మారీచుడు చెబుతున్నాడు. ఓ ప్రభు, నీకు సరి అయిన గూఢచారులు లేరు. నీవు చపలుడవు కనుక మహావీరుడైన శ్రీరాముని గూర్చి నిజముగా నీవు ఏమాత్రము తెలుసుకొనలేకున్నావు. అతడు సద్గుణములకు నిధి, బల పరాక్రమముల విషయమున అతడు ఇంద్ర వరుణులతో సమానుడు. నాయన, నీవు సీతను అపహరించుకొని వచ్చినచో ఈ లోకమునందలి రాక్షసులందరూ క్షేమముగా ఉందురా? ఉండరు. శ్రీరాముడు కుపితుడై ఈ రాక్షస లోకమును నిర్మూలించును. జానకీదేవి నీ ప్రాణములను హరించుటకై పుట్టలేదు గదా, అందులకే పుట్టినది. సీతాదేవి కారణముగా నాకును ఆపద వాటిల్లదు కదా, వాటిల్లి తీరును. నేను తర్వాత చదువుతున్నది బ్రాకెట్ లో ఉన్నది కూడా చదువుతున్నాను. ఆయన ప్రశ్న వేస్తున్నాడు, మనసులో సమాధానం చెప్పుకుంటున్నాడు. అది బ్రాకెట్ లో ఉంది, కానీ నేను అది కూడా కంటిన్యూగా చదువుతున్నాను. కామ ప్రవృత్తి గల నీ వంటి నిరంకుశ ప్రభువును పొందినందులకు లంకా నగరమునకు అందలి సమస్త రాక్షసులకు కడకు నీకును చేటు కలగకుండునా కలుగుట నిశ్చయము. నీ వంటి కామాదురుడు, దుష్ట స్వభావము గలవాడు, పాపపు ఆలోచనలు గలవాడు, మతిలేనివాడైన రాజు తాను నశించుటయే గాక తన బంధు మిత్రులకును దేశ ప్రజలందరికీ వినాశనమును తెచ్చిపెట్టిన వాడగును. కౌసల్యాసుతుడైన శ్రీరాముడు తండ్రిచే వెడలగొట్టబడలేదు. ఏ విధముగను అతడు ధర్మ మార్గమును తప్పడు. అతడు లోభి కాడు, ఉదారుడు, సచ్చీలుడు, ఉత్తమ క్షత్రియుడు, ధర్మగుణ శోభితుడు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, పరాక్రమశాలి, క్రౌర్యమును ఎరుగనివాడు, సమస్త ప్రాణుల యొక్క హితమునకే పాటుపడుచుండువాడు. నాయన, సత్యసంధుడైన దశరథుడు కైకేయి యొక్క కుతంత్రములలో చిక్కుకొనుట గమనించి ఆయన మాటను నిలబెట్టుటకై శ్రీరాముడు తానుగా వనములకు వచ్చెను.
కైకేయికి ప్రియమును గూర్చుటకు తండ్రి వాగ్దానమును నెరవేర్చుటకు అతడు దండకారణ్యమున ప్రవేశించెను. రావణ, శ్రీరాముడు కఠినాత్ముడు కాదు, సకల విద్యా విశారదుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. రాముని గూర్చి నీవు వినినదంతయును పలికినవన్నీయును అసత్యములు. ఆ సత్పురుషుని గూర్చి నీవు ఇట్లు పలుకదగదు. అతడు ధర్మస్వరూపుడు, నిరుపమాన పరాక్రమశాలి. దేవతలకు ఇంద్రుని వలె అతడు సమస్త లోకములకు ప్రభువు. శ్రీరాముని భార్యయగు సీతాదేవి యొక్క పాతివ్రత్యమే ఆమెకు భద్ర కవచము. సూర్యకాంతి వలె ఆమెను హరించుట అసాధ్యము. అట్టి సీతను బలవంతముగా గొనివచ్చుటకై నీవు ఎట్లు సాహసించుచున్నావు? శ్రీరాముడనడి అగ్నికి మెరియుచున్న శరములే జ్వాలలు, ధనుర్బాణములను ధరించిన శత్రువులే దానికి ఇంధనములు. అందువలన అది తేరిపార చూడరానిది. కనుక రణభూమి అందు సాహస పరాక్రమములతో ప్రజ్వలించుచున్న ఆ రామాగ్నిని దరిచేరుటకును నీకు అసఖ్యము. నాయనా రావణ, శ్రీరాముడు నీ పాలిటి యముడు. ఎక్కు పెట్టబడిన రాముని యొక్క ధనస్సే శత్రువులను కబళించుటకై తెరచుకొని నిప్పులు గ్రక్కుచున్న ఆ మృత్యుదేవత ముఖము. శరములే కోపోద్రిక్తమైన ఆ మృత్యుముఖము నుండి వెలువడిన మంటలు. చాపమే పాశము. కావున నీ రాజ్యమును, సుఖమును, కడకు నీ జీవితమును బలిగావించుటకై శత్రు సైన్యములను చీల్చి చెండాడునట్టి అజేయ పరాక్రమముడైన శ్రీరాముడనడి ఇముని దరిచేరుట నీకు తగదు. శ్రీరాముని బల పరాక్రమములు ఊహింపశక్యముగానివి. జానకి ఆయన అర్ధాంగి. రాముని చాపమునే ఆశ్రయించియున్న ఆమెను అపహరించుట నీకు కాని పని. పురుషోత్తముడైన శ్రీరాముడు సింహమునకు వలె విశాలమైన వక్షస్థలము గలవాడు. ఆయన భార్య అయిన సీతాదేవి ఆయనకు ప్రాణముల కంటెను ప్రియమైనది. నీడవలే ఆయనను అనుక్షణము అనుసరించియుండునది. సౌందర్య రాశియు మిగుల తేజోమూర్తి అయిన శ్రీరాముని ధర్మపత్ని అయిన ఆ అయోనిజను ఉవ్వెత్తుగా పైకెగయుచున్న అగ్నిజ్వాలను వలె హరించుట నీకు అసాధ్యము. ఓ రాక్షస ప్రభు, వ్యర్థముగా నీవు సీతాపహరణమునకు పూనుకొనుట వలన కలుగు ఫలమేమి? రణరంగమున నీవు శ్రీరాముని కంటబడినచో ఆ క్షణముననే నీ జీవితము ముగిసినట్లు తలంపుము. మిగుల దుర్లభమైన ఈ రాజ్యమును, సుఖమయమైన నీ జీవితమును కలకాలము అనుభవింపదలచినచో శ్రీరామునితో విరోధము పెట్టుకొనుకుము. ఓ రాక్షసరాజా, ధర్మాత్ములైన విభీషణాదులతోడ, ముఖ్యులైన మంత్రులందరితోడ లోతుగా చర్చించిన పిమ్మటనే నీవు ఒక నిశ్చయమునకు రమ్ము. ఇట్లు పూనుకొనుటలో గల మంచి చెడ్డలను గురించి, బలాబలములను గురించి ఆలోచించుకొనుము. నీ బలమును, శ్రీరాముని పరాక్రమమును యథార్థముగా ఎరుంగుము. దీని వలన నీకు కలిగడి మేలు కీడును గుర్తెరింగి తగినట్లు నడుచుకొనుట మంచిది. ఓ రాక్షసరాజా, నీవు కోసల రాజకుమారుడైన శ్రీరామునితో యుద్ధమునకు తలపడుట యుక్తము కాదు అని నేనైతే తలంతును. అంతేగాక నేను నీకు మరి ఒక విషయమును నుడివెదను, వినుము. అది నీకు మేలైనది, తగినది, యుక్తమైనది. మరి ఆ విషయం ఏమిటి అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.